కూర్చున్నట్టయితే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. కర్నూలు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ పరిచర్యని దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. మంచిది నా ప్రియమైన దేవుని ప్రియులారా, సామెతల గ్రంథంలో నుండి సామెత గ్రంథములో నుండి 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 21, 22, 23 వచనాలను ఈరోజు ధ్యానం చేయడానికి ప్రభు మనకి అనుమతి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిని బట్టి మనము సామెతల గ్రంథంలో నుండి 21వ అధ్యాయము, 22వ అధ్యాయము, 23వ అధ్యాయము సామెతల గ్రంథంలో నుండి చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. భూమిని వణికించేటివి, జాగ్రత్తగా గమనించండి. ఈ భూమిని వణికించేటివి 3 కలవు. అది మొయ్యలేనిది, అది మొయ్యలేకపోతుంది. మొయ్యలేనివి 4 కలవు. అవి ఏవి అనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, అంటగురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారులైన దాసి. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయాలను దేవుడు మనతో మాట్లాడును గాక. గత వారంలో ఇదే సామెతల గ్రంథములో నుండి 4 చిన్న జీవులు, జ్ఞానం, భూమి మీద జ్ఞానం కలిగిన చిన్న జీవులు ఉన్నాయంట. ఆ చిన్న జీవుల గురించి జాగ్రత్తగా మనం నేర్చుకున్నాం. జాగ్రత్తగా గమనించండి, అందరు శ్రద్ధగా వినండి. నేను మరలా అడుగుతాను, నేను ఏ వాక్యం చెప్పాను అని అడుగుతాను. కొంతమంది అంటే చాలా ఎంతో సంతోషంగా ఆనందంగా మాకేం పట్టనట్టు ఏమో తెలియదు అంటున్నారు, ఏమో అయ్యా అంటున్నారు. అలా ఉండద్దండి. వాక్యం విన్నటువంటి వారు విన్నటువంటి వాక్యాన్ని శ్రద్ధ వహించి విని ఈ వారమంతా నెమరు వేసుకోగలిగే స్థాయిలో మీరు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఆత్మను దేవుడు మీకు ఇచ్చును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ప్రభు సన్నిధిని బట్టి చూసుకున్నట్టయితే సామెతల గ్రంథము 30వ అధ్యాయం చాలా మర్మయుక్తమైనటువంటి మాటలతోనే ఉంటుంది. ఏవి ఒక పటాన తేటగా మాట్లాడిన మాటలు కాదు. ఎంతో మర్మములతో, పైకి ఒకలాగా ఉంటుంది, లోపల ఇంకొకలాగా ఉంటుంది. పైన పూత ఒకలాగా ఉంటుంది, లోపల అసలు విషయం వేరే ఉంటుంది. కాబట్టి అలాగా ఉండక దేవుని సన్నిధిని బట్టి అలాంటి విషయాలను తెలుసుకోవడమే మన పని. అలాంటి విషయాలను తెలుసుకోవడమే మన పని. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కడ దాచిపెట్టబడకుండా, దాగకుండా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభువు నామమును బట్టి చూసుకున్నట్టయితే భూమిని వణికించునవి 3 కలవు, అది మొయ్యలేనివి 4 కలవు అంట. భూమిని వణికిస్తాయి. ఈ 3 ఎలా ఉంటాయంటే, ఒక విధంగా చాలా వణుకుడా అంటే తెలుసా? చలికాలంలో చలి పుడితే వణుకుతూ ఉంటాం, చలికాలంలో చలి పడుతూ ఉంటే వణుకుతూ ఉంటాం. కాస్త చిన్న పిల్లలు చూడండి, వాళ్ళ నాన్న కొడతాడు అని బెల్ట్ తీసుకుంటే పిల్లలు వణుకుతూ ఉంటారు. అయ్యో నాన్న కొడతాడు, డాడీ కొడతాడు అని చెప్పేసి వణుకుతూ ఉంటారు. చిన్నపిల్లలు బాగా భయంతో భయపడిపోయి వణుకుతూ ఉంటారు. అంత భయముతో వణకగలిగేంత భయాన్ని సృష్టించేటివి 3 ఉన్నాయంట.
భూమి మీద భూమిని వణికించేది 3 ఉన్నాయి. భూమి వణికే, భూమి ఆ మూడింటిని చూసి భయపడుతుంది, వణుకుతుంది అంట. భూమి వణికేంతగా మనస్సులని వణికించేది కాదు, మనసులను వణికించేది కాదు, మనస్సులతో పాటు మనసులు తిరుగుతున్న భూమిని కూడా వణికించగలిగేటువంటివి 3 ఉన్నాయంట. భూమిని వణికించేటివి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఆ తర్వాత చూసుకున్నట్టయితే అది మొయ్యలేనివి 4 ఉన్నాయంట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక 20 కేజీల బియ్యం భుజాన పెట్టేసి ఇవి మోస్తూ రండి అని చెప్తే సరే మోసుకొని వెళ్ళచ్చు. ఒక 50 కేజీల బియ్యం పెట్టేసి మోసుకొని రమ్మని చెప్తే ఎలాగో ఇబ్బంది పడుతూ మోసుకొని రావచ్చు. 100 కేజీలు పెడితే ఇబ్బందిగా ఉంటుంది. అదే 200 కేజీలు పెడితే మొయ్యలేక కింద పడిపోతాం, మొయ్యలేక సచిగల పడిపోతాం. నువ్వు మొయ్యగలిగినవి 100 కేజీలు మొయ్యగలుగుతావేమో అంతే. కానీ 200 కేజీలు 250 కేజీలు నీ మీద బరువు పెడితే, నువ్వు మొయ్యలేనంత బరువు నీ మీద పెడితే ఆ బరువుకు మొయ్యలేక ఏమవుతుందంటే సతిగల పడిపోతావు. కాబట్టి అది మొయ్యలేనివి 4 ఉన్నాయి. 4 రకాలైనవి భూమి మీద మొయ్యలేక చచ్చిపోతుంది, అణిగిపోతుంది. 4 ఉన్నాయంత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే జాగ్రత్తగా గమనించండి. సామెతల గ్రంథములో కొన్ని చోట్ల 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి అని అలాంటి మాటలు కనబడతా ఉంటాయి. కానీ కిందికి వచ్చి చూస్తే మాత్రం అంకె 2 అంకెలు ఉండవు, ఒకే అంకెనే ఉంటుంది. అంటే ఇప్పుడు 3 ఉండాలి, ఒక 4 ఉండాలి, ఒక 3 ఒక 4 ఉండాలి, ఒక 3 ఒక 4 ఉండాలి. ఒక 3 ఒక 4 ఉంటే 7 అవుతాయి. అంటే 3 ఒక రకం, 4 ఒక రకం అన్నట్టుగా ఉంటుంది. సామెతల గ్రంథంలో చెప్పినటువంటి మాట ఏమిటి? ఆ మాట అంటే మొదటి మాటను చూసుకుంటే వణికించేటివి 3 ఉన్నాయంట. భూమి వణికేది 3 ఉన్నాయంట. వణికేటివి 3 ఉన్నాయి, మొయ్యలేనివి 4 ఉన్నాయి. మొత్తం 7 కనబడాలి. కానీ ఇక్కడ 7 కనబడవు. మనం కనబడేది 4 కనబడతాయి. 7 కనబడవు, 4 కనబడతాయి. ఈ 4టిని ఎలాగ 7గా చేసుకోవాలి అంటే, ఈ 4లో అందులో నుండి 3 మొదటి భాగంగా చూసుకోవాలి. ఆ 3టికి మరొక దానిని కలుపుకొని 4టిని మరొక దానికి చూసుకోవాలి. అంటే ఈ 4లోనే 2 రకాలుగా మనము ఇబగించుకోవాలి. మొదటి 3 రకాలు ఇందులో నుండే 3 రకాలను తీసుకోవాలి. రెండవది 4 రకాలను కూడా ఇందులో నుండే ఆ ఒక్కటి విడదీసిన ఆ ఒక్క దానిని దీంట్లో కలుపుకొని చూసుకోవాలి. అలా 4లోనే 2 భాగాలుగా మనము చూడగలగాలి. ఈ 4లోనే 2 భాగాలు ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? ఈ 4లోనే 2 భాగాలు ఉన్నాయంట. ఆ 2 భాగాలు భయంకరమైనటువంటి స్థితిలో, అంటే ఎలా ఉంటుందంటే వణికించేటివిగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? వణికించేటిగా ఉన్నాయి. సరే, ఆ వణికించేటివి ఏమిటో అవి మనము చూద్దాం. మొదటిది, భూమిని వణికించినవి 3 కలవు, అది మొయ్యలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారులైన దాసి. గమనించండి, మొదటిలో ఉన్నటువంటి 3 అంటే భూమిని వణికించేటువంటి 3 ఏమిటి అంటే, మొదటిది ఏంటంటే కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. భూమిని వణికించేటివి ఏంటంటే కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు ఒకడు.
రెండవదిగా కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ. మూడవదిగా యజమానురాలికి హక్కుదారులైన దాసి. ఈ మూడు కూడా భూమి మొయ్యలేకపోతుందంట. ఈ మూడిటిని కూడా భూమి మొయ్యలేకపోతా ఉంటుంది. భూమి మొయ్యలేనంత బరువు ఉన్నారా వీరు? భూమి వణికిస్తారంటారు. ఈ ముగ్గురు భూమిని వణికిస్తారు అంట. భూమిని వణికించేంతగా ఉంటారా వీళ్ళు? భూమిని వణికిస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. భూమిని వణికించేవారు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుకుందాం ప్రభు సన్నిధిని బట్టి. మొదటి భాగంలో మొదటి యొక్క స్థితిని మనము చదువుకోగలుగుతాం. ఏమిటి అంటే, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. మూర్ఖుడు అన్న పదం వచ్చిందంటేనే వీడి వల్ల ఒక పటాన ఎవ్వరికి ఉపయోగం ఉండదు. మూర్ఖుడి వలన, మూర్ఖురాలి వలన ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైనా సరే, ఏ ఇంటిలోనైనా సరే, ఏ వీధిలోనైనా సరే, ఎక్కడైనా సరే మూర్ఖుడు, మూర్ఖురాలు ఉంది అని అంటే వారి వలన ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ ఆ మూర్ఖుడి వలన, ఆ మూర్ఖురాలి వలన ఏమవుతుందంటే ఆ వీధి కానీ, ఆ ఇల్లు కానీ అంతా కూడా వణుకుతారు అంట. వారు వణకడమే కాదు, భూమి కూడా వణుకుతుంది అంత. అంటే భూమి ఎందుకు వణుకుతుంది అంటే జాగ్రత్తగా గమనించండి. భూమి ఎందుకు వణుకుతుంది అంటే ఒక మూర్ఖుడి వలన భయంకరమైన గొడవలు జరుగుతాయి. ఒక మూర్ఖురాలి వలన భయంకరమైనటువంటి రక్తపాతం జరుగుతుంది. ఒక మూర్ఖుడి వలన భూమి మీద యుద్ధాలు జరుగుతాయి. ఒక మూర్ఖురాలి వలన మొత్తం రాజ్యాలు తూడుసు పెట్టుకొని పోతాయి. కాబట్టి మూర్ఖుడు ఉన్నాడు అంటే భూమి మీద ఎక్కడైనా సరే ఉన్నాడు అంటే వాటిని చూసి ఏ క్షణంలో వీడి వలన, ఈమె వలన ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ క్షణంలో ఇంటిలో మనశ్శాంతి లేకుండా జరుగుతుందో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మూర్ఖత్వం ఉన్నటువంటి వారు చాలా భయంకరమైనటువంటి మనుషులుగా మనం చెప్పుకోవాలి. ఏమిటి ఈ మూర్ఖత్వానికి ఉన్నటువంటి మనస్తత్వం అంటే, వీరు నోరు తెరిస్తే అబద్ధాలే ఆడతారు. తింటారు, తినలేదని చెప్తారు. అర్థమవుతుంది? తింటారు, తినలేదని చెప్తారు. దొంగతనం చేస్తారు, దొంగతనం చేయలేదని చెప్తారు. మాట్లాడుతారు, మాట్లాడలేదని చెప్తారు. చూస్తారు, చూడలేదని చెప్తారు. మొత్తం ఏమిటంటే నోరు తెరిస్తే అబద్ధములు ఆడడం తప్ప ఇక ఏమి కూడా ఉండదు. వారి యొక్క నోటి ద్వారా అన్ని అబద్ధాలే ఆడతారు. నోరు తెరిస్తే అబద్ధాలే. తింటారు, తినలేదు అంటారు. నవ్వుతారు, నవ్వలేదని అంటారు. అంటే నేను ఇంతకుముందే చూశాను, నువ్వు తినడం నేను చూశాను. కాదు, అది తిన్నది నేను కాదు, మా చెల్లెలు కూడా నాలాగానే ఉంటుంది, దాన్ని చూసి అనికేంటాం. అంటే ఇంతగా ఉంటుంది వారి వాతన. అర్థమవుతుందా? నువ్వు తినంగా నేను చూశానమ్మా అంటే నేను కాదు తిన్న, అది నా చెల్లెలు కూడా నాలాగానే ఉంటుంది కదా, దాన్ని చూసి నువ్వు అనుకుంటావు. లేదమ్మా, ఇదే చీర, ఇదే వస్త్రం. పిచ్చాడువా నువ్వు? మా చెల్లెల కాడ కూడా ఇలాంటి చీరనే ఉంది. నోటికి ఏ మాట అయినా సరే మాట్లాడగలుగుతారు. వీరికి అబద్ధాలు ఆడడము చాలా చాలా ఈజీగా. అంటే ఒక్కటి ఏంటంటే వీరు ఎంత మట్టుకున్నా వీరు గెలవాలనుకున్న స్వభావం తప్ప వేరొకటి కాదు. మూర్ఖత్వం కలిగిన వారు ఏదైనా సరే చేయలేదు అంటారు, తినలేదు అంటారు, నవ్వలేదు అంటారు, తిట్టలేదు అంటారు. వీళ్ళు చాలా భయంకరం. వీరి వలన కుటుంబాలు నాశనం అవుతారు, మనుషులు నాశనం అవుతారు, భూమి కూడా నాశనం అవుతుంది. వీళ్ళు దేనిని అంగీకరించారు?
ఇంటి ముందర ఒక చెట్టు ఉంటే చెట్టును అంగీకరించాలి. ఇంటి ముందర ఒక పిల్ల వచ్చి ఆడుకుంటుంటే పిల్లని అంగీకరించాలి. అర్థమవుతుందా? అంటే ప్రతిదానికి చిరాకు పడుతుంటారు. ఏ విషయాన్ని అంగీకరించలేరు. ఎవరైనా చక్కగా నవ్వుతూ సంతోషంగా కనబడితే వీరు ఓర్చలేని మనస్తత్వం ఉంటుంది. మూర్ఖులకి ఎప్పుడు ఏంటంటే ఓర్చలేని మనస్తత్వం. ఎప్పుడు వాళ్ళు బాగున్నారా అన్నటువంటి స్థితిని బట్టి వాళ్ళు ఎప్పుడు గొడవ పడతారు, ఎప్పుడు నాశనం అవుతారు, ఎప్పుడు పాడైపోతారు అన్నటువంటి స్వభావంతోనే ఉంటారు. ఓర్పు లేని మనస్తత్వం. ఇంకొకటి ఏమిటంటే ఎవ్వరిని ఎప్పటికీ మంచోళ్ళు అని మెచ్చుకో. ఎంతసేపు నేనే మంచోడిని, నా ఎంత బుద్ధిమంతుడు, నా ఎంత శ్రేష్ఠుడు, నా ఎంత గుణవంతుడు, నా ఎంత గుణవంతురాలు ఈ భూమి మీద ఎవరు ఉండరు. నువ్వు తప్పు, మీ నాన్న తప్పు, మీ తాత తప్పు, మీ వంశం తప్పు, మీరు తప్పు, నేను మాత్రం పరిశుద్ధుని, నేను మాత్రం పరిశుద్ధురాల్ని. మూర్ఖులు మాట్లాడే మాటలు ఇవే. మూర్ఖులు మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే ఎంతసేపు ఉన్నా కూడా మేము మంచోళ్ళము అని అంటారు. ఇతరులు ఎవ్వరూ వారికి నచ్చరు. ఏ స్వభావాన్ని చూసుకున్నా, ఏ బుద్ధిని చూసుకున్నా, ఏ మనిషిని చూసుకున్నా, ఒక విధంగా చెప్పాలంటే వారి ఎదుటికి యేసుక్రీస్తు ప్రభువే వచ్చినా కూడా యేసుక్రీస్తు ప్రభువులో కూడా లోపాలు చూసి మాట్లాడగలిగేటువంటి వారు. ఎవ్వరిని కూడా మంచోడు అని అంగీకరించి 2 రోజులు కూడా ఉండలేరు. 2 రోజుల కంటే ఎవరైనా మంచోళ్ళు అని అంగీకరించినా అది అప్పటి పూర్తిగా అంగీకరిస్తారు. నువ్వు మంచోడివా, నువ్వు మంచోడివి అయితే చాలా సంతోషం, అంతకంటే ఏం కావాలి అని అంటారు. 2వ రోజుకంతా ఆ మంచోడిని కాస్త చెడ్డోడు అని నిరూపించేస్తారు. ఆ మూర్ఖుల వద్ద మంచోలుగా ఎవ్వరు పేరు సంపాదించలేరు. అందుకే ఆ మూర్ఖుడి వద్ద, మూర్ఖురాలి వద్ద ఉన్నటువంటి వారు మంచోళ్ళని ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎవరు కూడా చెప్పలేని స్థితిలో ఉంటారు. మూర్ఖత్వం కలిగినటువంటి స్వభావంతో ఉంటారు, మూర్ఖత్వం కలిగినటువంటి బుద్ధితో ఉంటారు. అలాంటి మూర్ఖత్వంగా అంటే వీరి వలన ఎలా ఉంటుంది అంటే ఎంతసేపు ఉన్నా కూడా వారి యొక్క ఆలోచనే కరెక్ట్. ఎంత మంచోళ్ళైనా సరే వాళ్ళు చెడ్డోళ్ళని నిరూపిస్తారు, చెడ్డోళ్ళుగా నిరూపించి జీవిస్తారు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. చెడ్డోళ్ళుగా మూర్ఖురాలి పక్కన ఆ వీధిలో ఒక మూర్ఖురాలు, ఒక మూర్ఖుడు ఉన్నాడంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అయిపోతారు. అందరూ గొడవ పడాల్సిందే. కాబట్టి మూర్ఖుల వలన భయం కలుగుతుంది. మూర్ఖురాలు ఉండడం వలన ఆ భూమి, ఆ వీధి, ఆ పట్టణం అంతా కూడా భయంతో వణుకుతూ ఉండాలి. ఎప్పుడు ఏ రూపంలో దాడి జరుగుతుందో, ఎప్పుడు ఏ రూపంలో ఏ మాట వస్తుందో అన్నట్టుగా ఉంటుంది. మూర్ఖత్వం కలిగినటువంటివి వీరు ఏమైపోతారు చివరికి అంటే నాశనానికి. మూర్ఖుల యొక్క స్థితి ఏమిటంటే నాశన పాత్రులుగా ఉంటారు అంట. మూర్ఖత్వం చాలా మందిలో మూర్ఖత్వం ఉంటుంది, చాలా మనస్తత్వాలలో మూర్ఖత్వం ఉంటుంది. ఆ మూర్ఖత్వం కలిగినటువంటి స్థితి నుండి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వదిగా ఉన్నటువంటి మాట ఏంటి అంటే కంటకురాలై ఉండి పెళ్లి అయిన స్త్రీ అంట. ఎవరంట? ఈమె కంటకురాలై ఉంది. దాని అర్థం ఏమిటంటే కంటకురాలు అంటే మాట ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. కంటకురాలు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే గయ్యాలి. ఏంటి గయ్యాలి అంటే వీళ్ళు మనం చెప్పింది వినరు, వాళ్ళకి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? కంట గయ్యాలి అంటే అంటే నోరు ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉంటారు. ఒక అద్దు పద్దు ఉండదు.
అత్త, మామ, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి ఉండదు. ఎవరినైనా సరే ఏం రా అనడమే. అర్థమవుతుందా? ఎవరినైనా సరే ఏం రా అనడమే. ఎవరినైనా సరే ఎంత పడితే అంత మర్యాద లేకుండా మాట్లాడేటువంటి స్వభావం. కంటకురాలైన స్త్రీ, పెళ్లి అయిన స్త్రీ అంట. కంటకురాల అంటే నోరు పెద్దగా ఉన్నటువంటి స్త్రీ, నోరు పెద్దగా ఉండేటువంటి స్త్రీ. అంటే కొందరు స్త్రీలు ఏంటంటే మాట్లాడరు కానీ, పెద్దగా మాట్లాడరు కానీ లోపల సనుగుతూ గుణుగుతూ ఉంటారు. వాళ్ళన్న కాస్త మంచిది, దేవుని సన్నిధిని బట్టి వాళ్ళు మార్చుకోవచ్చు. కానీ నోరు ఎప్పుడు తెరచి మాట్లాడుతూ తప్పు ఏమాత్రం తప్పు చేసినా నేను తప్పు చేశాను అని అనుకోకుండా జీవిస్తూ ఉంటున్నటువంటి వారు ఆ కంటకురాలైనటువంటి పెళ్లి అయిన ఆ స్త్రీతో జీవించడం చాలా కష్టము అంటారు. ఆ స్త్రీతో జీవించడం చాలా కష్టం. అది వణుకాలి, ఆ కుటుంబం అంతా వణుకాలి, ఆ వీధంతా వణుకాలి, ఆ ఇల్లంతా వణుకాలి, ఆ భూమి వణుకాలి అంట. కంటకురాలైన భార్య ఏంటి? నోటి దురుసుగలిగిన భార్య, నోటి దురుసుగలిగిన ఇల్లాలు, నోటి దురుసుగలిగిన ఇల్లాలు. ఏ ఇంటిలో అయితే ఉందో ఆ ఇల్లు వణుకుతుంది, ఆ వీధి వణుకుతుంది, ఆ భూమి వణుకుతుంది. ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో. చాలామంది తెలుసా, కంటకురాలైనటువంటి పెళ్లి అయిన ఇల్లాలు ఏ ఇంటిలో ఉందో ఆ ఇంటిలో శవాలు లేస్తూ ఉంటాయి. చనిపోవడం ఎక్కువైతాయి. సూసైడ్, ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి. అర్థమవుతుందా? ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవాలి. ఎవరు చేసుకుంటారో తెలియదు కానీ ఆత్మహత్యలు మాత్రం జరుగుతూ ఉంటాయి. భయంకరంగా, అంటే చాలా భయంకరం. అంటే ఆ ఇల్లు, ఆ స్థితి, ఎప్పుడు ఎవరు చస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏమవుతారో తెలియదు. భార్య చావచ్చు, భర్తే చావచ్చు, ఏమైపోతారో, ఎవరు రాళ్ళు పట్టుకొని పోతారో, ఎవరు కొండలు పట్టుకొని పోతారో, ఎవరు చెట్లు పట్టుకొని పోతారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఏమవుతారో తెలియదు. వారి ఇంట్లో ఎప్పుడు కూడా రోగాలేమవుతాయి. కంటకురాలైన పెళ్లి అయిన స్త్రీ అంట. నోటి దురుసు కలిగినటువంటి స్త్రీ ఎప్పుడు నోటి ద్వారా చెప్పిస్తూ, నోటి ద్వారా పట 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 అని మాట్లాడుతూ, ఒక్క మాట కూడా పడకుండా, ఒక్క మాట కూడా కాస్త మౌనం భవించకుండా వెంటనే పట 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 అని మాట్లాడగలిగేటువంటి స్త్రీ ఉంటే భూమి వణుకుతుంది అంట. కంటకురాలైన పెళ్లి అయిన స్త్రీ వణుకుతుంది అంట. అలా ఉండకూడదు. అలాగే మూడవదిగా యజమానురాలికి హక్కుదారులైన దాసి. జాగ్రత్తగా గమనించండి. యజమానురాలు ఉంటుంది. అయితే తన భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆ స్త్రీకి పెద్దగా శక్తి లేదు, పని చేయడానికి శక్తి లేదు. ఇప్పుడు ఒక స్త్రీని పిలిపించుకొని, అమ్మా నాకేమో పెద్దగా అక్కడ ఇక్కడ తిరిగి మొత్తం ఇదంతటిని, ఈ ఆస్తిని, ఈ సంపదను చూసుకునేంత శక్తి లేదు. మా ఆయన ముందుంటే మా ఆయన చూసుకును, నేనైతే చూసుకునేటువంటి స్థితిలో లేను. కాబట్టి నువ్వు ఈ ఆస్తికి అంతా నీవు కర్తగా ఉండి అంత మెయింటైనింగ్ చేసి నా చేతిలో వచ్చే ఆదాయం ఒక్కటి నా మీద పెట్టు, మొత్తం నువ్వే చూసుకోమ్మా అని అధికారం అంతా తన దాసురాలికి అప్పచెప్పిందంట. ఈ యజమానురాలు అధికారం అంతా దాసురాలికి అప్పచెప్తే ఈ దాసురాలు యజమానురాలై ఏమైందట? ఈ దాసురాలు యజమానురాలయ్యి ఉండి ఆ యొక్క సంపద, ఆ యొక్క పని చేసే వారి అందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని తను ఏలుతా ఉంటుందంట. ఇప్పుడు ఈ యజమానురాలు ఏమి చెప్పినా నీకేం తెలియదులేమ్మా నువ్వు ఊకుండు. ఏంటి? నీకేం తెలియదులేమ్మా నువ్వు ఊకుండు, నీకేం తెలియదులేమ్మా నువ్వు ఊకముండు అని యజమానురాలిని నీకేం తెలియదు అంటూ తనే సమస్తము చేసుకుంటూ వెళుతూ ఉంటాడు.
అలా వెళుతున్నటువంటి ఆ స్త్రీని బట్టి భూమి వణుకుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ దాసులు పనివాళ్ళు కూడా చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళు అందరూ కూడా వారి మీద లేని హక్కును భవిస్తూ ఉంటారు. ఈ రీతికంగా ఈ ముగ్గురు ద్వారా భూమి మొయ్యలేని స్థితిలో ఉంటుంది అంట. అలాగే ఈ ముగ్గురు ద్వారా భూమి వణుకుతుంది అంట. భూమి వణుకుతా ఉంటుంది అంట. ఆ తర్వాత భూమి మొయ్యలేని స్థితిలో, లేదంటే ఇంటి వాళ్ళు మొయ్యలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే జాగ్రత్తగా గమనించుకుందాం. మొదటి అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు. ఇతడు రాజు కాలేడు, దాసుడిగా పనివాడిగా ఉన్నాడు. ఇంట్లో వంట చేసేటువంటి ఒక పనివాడిని రాజుని చేస్తే ఈ పనివాడు రాజు అయిన తరువాత ఆ రాజ్యాన్ని ఏం చేస్తాడు అంటే ఆ రాజ్యము మీద తీరని భారం పెడతాడు అంట. ఏం పెడతాడు అంట? తీరని భారం పెడతాడు అంట. ఆ తీరని భారం పెట్టి ఆ భారం ద్వారా రాజ్యం మీద మొయ్యలేనటువంటి భారమును మోపుతాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే భూమిని వణికించినవి 3 కలవు, అది మొయ్యలేనివి 4 కలవు. మొయ్యలేనటువంటి భారంగా ఉండేటువంటి మనస్తత్వాలు. జాగ్రత్తగా గమనించండి. వీరి వలన ఎవరెవరు ఇబ్బందులో పడుతున్నారో మనము గమనించుకుందాం. చూసుకున్నట్టయితే రాజరికమునకు వచ్చిన దాసుడి వలన రాజ్యము భారంతో మోస్తుంది అంట. వీడు ఎక్కడగానో వచ్చాడు మా మీదికి అని. జాగ్రత్తగా గమనించండి. ఒకడు రాజు కావాలంటే రాజరికం అన్నది తెలిసి ఉండాలి, రాజకీయం అన్నది తెలిసి ఉండాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల గురించి తెలిసి ఉండాలి. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల గురించి తెలిసి ఉండాలి. జనాల యొక్క కష్టాలను సుఖాలను ఏలాలో, ఎలాగ వారిని ఆదరించాలో, ఎలాగ వాళ్ళని ప్రేమించాలో, ఎలాగ వారిని హక్కును చేర్చుకోవాలో ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిసి ఆ అనుభవముతో రాజరికానికి రావాలి. కానీ ఆ అనుభవం ఏమీ లేకుండా పనివాడిగా ఉన్నటువంటి వాడు రాజసింహాసనం ఎక్కితే వాడికి ఏం తెలుస్తుంది? వాడికి ఏమి తెలియక వాడి యొక్క బుద్ధిని అంతా, వాడి యొక్క స్వభావమునంతా, వాడి యొక్క మూర్ఖత్వాన్ని అంతా రాజ్యం మీదికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి సైనికుల మీద, మంత్రుల మీద అధికారమును చూపిస్తూ మొయ్యలేని భారాన్ని పెడుతూ ఉంటున్నాడు. ఈ మొయ్యలేని భారమును చూస్తున్నటువంటి ఆ సైనికులు, మంత్రులు చూసేసి అయ్యో ఏమిటి ఈ భారం, ఏమిటి ఈ స్థితి అని ఎంతో వేదనని అనుభవిస్తూ బరువుతో, బాధతో ఉంటున్నారంట. అలాగే రెండవదిగా చూసుకున్నట్టయితే కడుపు నిండా అన్నము కలిగినటువంటి ఈ మూర్ఖుడు ఉంటే ఏమవుతుందంటే కుటుంబము బరువుగా ఫీల్ అవుతుంది. ఈ మూర్ఖుడు సంపాదించిన డబ్బును ఏం చేస్తాడు అంటే, నీ ఇంట్లో 50,000 ఉంటే 50,000 తీసుకొని పోయి 1,00,000 రూపాయలు చేసుకొని వస్తాను అని 50,000 తీసుకొని వెళ్ళి 50,000 పోగొట్టుకొని వస్తాడు. వీడెవడు? మూర్ఖుడు. వీడు ఏ పని చేయడు, ఏ సంపాదన ఉండదు, కానీ ఇంటిలో ఉన్నటువంటి సంపాదించే సొమ్మును కూడా పోగొడుతూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. మూర్ఖుడు ఏం చేస్తాడు అంటే అప్పులు చేస్తూ ఉంటాడు. అప్పు ఎలా తెంచాలో మూర్ఖుడికి తెలియదు, కానీ అప్పులు మాత్రం చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా అప్పులు చేస్తూ ఉంటాడు. చేసిన అప్పును తీర్చడం తెలియదు. వీడికి 3 పూటల తిండి ఉంటే చాలు. ఎక్కడ తిండి ఉంటే అక్కడికి వెళతాడు, తింటాడు, పండుకుంటాడు. ఏమైనా ఉంటే ఇక గొడవలు పెట్టడం కానీ, తాకట్లు పెట్టడం కానీ ఇలాంటివి చూసుకుంటూ మాత్రము ఉండగలుగుతాడు. ఇలాంటి మనస్తత్వం మూర్ఖపు మనస్తత్వం అంట. ఏ మనస్తత్వం ఇది?
మూర్ఖపు మనస్తత్వం, కడుపు నిండా తినేటువంటి వాడు. వీడి వలన ఎవరు ఎక్కువ బాధపడతారు, ఎవరు ఎక్కువ మొయ్యలేకుండా బరువుగా బాధపడతారు అంటే కుటుంబం. ఒక భార్య, ఒక భర్త, అర్థమవుతుందా? ఒక భార్య, ఒక భర్త ఎక్కువగా సఫర్ అవుతారు. ఈమెను మొయ్యడం చాలా కష్టం, ఈయనను మొయ్యడం చాలా కష్టం. ఎందుకంటే మొత్తం పోగొట్టడమే ఉంటుంది. ఆస్తినంతా, డబ్బునంతా తెలివి తక్కువ పనుల ద్వారా పోగొట్టడమే ఉంటుంది. డబ్బంతా పోగొట్టడమే ఉంటుంది, ఖర్చు చేయడమే ఉంటుంది, అప్పులు చేయడమే ఉంటుంది, వడ్డీలు పెంచడమే ఉంటుంది. ఒక విధంగా ఆ ఇల్లంతా నాశనం అవ్వడానికి ఈ మూర్ఖురాలు, ఈ మూర్ఖుడికి. జాగ్రత్తగా గమనించండి. 10 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే నువ్వు 100 రూపాయలు సంపాదించి ఉండాలి. 100 రూపాయలు సంపాదించిన వారికే 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్థితి ఉంటుంది. కష్టపడి 100 రూపాయలు సంపాదించిన వాళ్ళే 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉంది. కాబట్టి అలాంటి స్వభావంతో మూర్ఖత్వంలో ఉన్నటువంటి వారు ఏంటంటే బరువుగా ఉంటారు అంటారు. ఎలా ఉంటారు? బరువుగా ఉంటారు. బరువుగా, ఎంత బరువుగా ఉంటారు అంటే ఇంట్లో 50,000 ఉన్నాయని తెలిస్తే 50,000 చెప్పకుండా తీసుకొని వెళ్ళేసి ఖర్చు పెట్టేసి నేను తీసుకోలేదు అంటారు. ఇంట్లో 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టేసి వచ్చేసి నేను తీసుకోలేదు అంటారు. వీళ్ళెవరు? మూర్ఖులు. ఈ మూర్ఖులు ఉంటే మాత్రం చాలా వాళ్ళు మొయ్యలేని బరువుతో, మొయ్యలేనటువంటి భారంతో ఉంటారు. ఈ మొయ్యలేని భారం కలిగినటువంటి వారు, మొయ్యలేని బరువు కలిగినటువంటి వారుగా వీరు ఉంటున్నటువంటి మాట. అలాగే చూసుకున్నదైతే అంటకురాలై ఉండి పెళ్లి అయిన స్త్రీ అంట. ఈ స్త్రీ వలన ఎవరికి ఎక్కువ బరువు కలుగుతుంది అంటే భర్తకి ఎక్కువ బరువు కలుగుతుంది. ఎక్కువ ఎదుర్కోవాల్సింది భర్తే. కంటకురాలైనటువంటి స్త్రీ అంటే నోటి దురుసు, పెద్ద చిన్న లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ, ఎంత వస్తే అంత మాట్లాడుతూ, అలా మాట్లాడే మాటలు విని 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 జాగ్రత్తగా గమనించండి. మంచోడైతే అడవులు పెట్టుకొని వెళ్తాడు, ఇరుకోడైతే సూసైడ్ చేసుకుని వస్తాడు. ఇది అది లేదు అంటే యేసు రక్తమే జయమా. కాబట్టి ఇలాంటి కంటకురాలైనటువంటి భార్య ఉంటే మాత్రం ఎక్కువ ఇబ్బంది పడేది ఎవరు అంటే భర్తే. వాడు ఎంత రాజైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే వాడికి విలువ ఉండదు. వాడు ఎంత రహస్యంగా రాజుగా ఉన్నా వాడి విలువ ఏదో ఒక రోజు బజార్లో పడిపోతుంది. ఎందుకు పనికిరాని వాడిగా నిలబడిపోతాడు అంతే. ఎందుకు పనికిరాని వాడిగా నిలబడిపోతాడు. పనికిరాని భార్య ఉన్న భర్త వాడు ఎంత మంచోడైనా పనికిరాని వాడిగానే నిరూపించబడతాడు. కాబట్టి ఈ కంటకురాలైనటువంటి పెళ్లి అయిన స్త్రీ వలన భర్తకి ఎక్కువ భారం ఉంటుంది అంట. దానికి ఎక్కువ భారం, ఆ కుటుంబానికి ఎక్కువ భారం, ఆ పిల్లలకి ఎక్కువ భారం, ఆ పిల్లలకి ఎక్కువ భారంగా ఉంటుంది అంట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే యజమానురాలికి హక్కుదారులైన దాసి అంట. జాగ్రత్తగా గమనించండి. దాసిగా ఉండి నమ్మకస్తురాలని నెత్తిన ఎక్కించుకుంటే ఈ దాసి వచ్చేసి ఈమె యజమానురాలై వచ్చి ఈ యజమానురాలని దాసి చేసింది అంట. అమ్మా తల్లి నీ కాలు మొక్కు తల్లి, అలా చెయ్యొద్దమ్మా అంటే బల చెప్పినవలేను అని యజమానురాలి చేత ఊడిగం చేస్తూ తను బాదం పప్పు తినుకుంటూ కూర్చుంటాడు. మా ఇన్ని రోజులు నీ కాలు వద్దలా, ఇప్పుడు వస్తుందిరా నా కాలు. అర్థమవుతుందా? ఎక్కడిగానో వస్తువే తల్లి, నువ్వేదో మంచి పిల్లవు, మంచిదానివి, నాకింత వండి పెడతావు, ఇంత చేసి పెడతావు, అంత చూసుకుంటావు అని నిన్ను తెచ్చి పెట్టుకుంటే నువ్వు నా చేతే ఊడిగం చేసుకుంటున్నావా అని చెప్పేసి కాస్త యజమానురాల్ని ఏం చేసిందంట? యజమానురాల్ని పని మనిషి చేసింది. యజమానురాల్ని పని మనిషి చేసేసి ఈమె యజమానురాలై సింహాసనం ఎక్కి కూర్చొని తన పిల్లల్ని ఈమె ఆడిస్తుంది, తన పని వాళ్ళని ఈమె ఆడిస్తుంది. అంత పెత్తనమంతా ఈమెను భరించలేకపోతుంది.
ఏమని భరించలేకపోతుంది. కొందరు కోడన్లు అట్టే ఉంటారు అత్తలకి. అర్థమవుతుందా? పిల్ల చాలా మంచిది, నన్ను బాగా చూసుకుంటుంది, చాలా మంచిది, బాగా చూసుకుంటుంది, చాలా మంచిది, బాగా చూసుకుంటుంది అని పెళ్లి చేసుకుంటారు. ఆ అత్త కాస్త వచ్చేసి ఏం చేస్తుంది అంటే అత్తతోనే బొడిగం చేస్తుంది, కోడలు పనికి ఉంటుంది. అత్తతోనే బొడిగని చెప్పియాలి. ఎంతసేపు అత్తనే చేయాలి, అత్తనే చెయ్యాలి, అత్తనే చెయ్యాలి, నేను బండాలి, అత్త చెయ్యాలి, నేను బండాలి, అత్త చెయ్యాలి, అత్త చెయ్యాలి, అత్త చెయ్యాలి. అర్థమవుతుందా? అంటే ఎవరి పాత్రలో వారు ఇమిడిపోవాలి. ఆమె ఆ వయసుకు, ఆ అధికారానికి అత్త పాత్రలోనే ఉండాలి, కోడల పాత్రలోనే ఉండాలి. అర్థమవుతుందా? అత్త పాత్రని కోడల పాత్రలోకి, కోడల పాత్ర అత్త పాత్రలోకి తీసుకుని వెళ్దామంటే అది ఎలా ఉంటుంది? విరుద్ధం, భూమికి విరుద్ధం, సృష్టికి విరుద్ధం. కాబట్టి దాసురాలిగా వచ్చినటువంటి నీకు పెత్తనం ఇస్తే, ఈమె ఎవరో తెలుసా? యజమానురాలి. దాసురాలిగా ఉన్నామె యజమానురాలిగా మారితే ఆమె ఎవరో తెలుసా? ఆమెని కోడలుగా చేసుకుందంట. అర్థమవుతుందా? పిల్ల మంచిది, పిల్ల బాగా పనిచేస్తుంది, నన్ను కూడా బాగా చూసుకుంటుంది అని చెప్పేసి పెత్తనం ఇచ్చేసి, తాళం చేతులు ఇచ్చేసి కొడుకు పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కోడలు ఎలా ఉండాలి? యజమానురాలుగా ఉండి అత్తని బాగా చూసుకోవాలి కదా. కానీ ఈమె ఏంటో తెలుసా? అత్త నాకు చేసి పెట్టాలి, అత్త చెయ్యాలి. అలాంటి ఆలోచన రాకూడదు. అలాంటి ఆలోచన కోడలే ఉండాలి. కోడలు చేయడానికే ఉండాలి, అత్త తినడానికే ఉండాలి, అత్త కూర్చోడానికి ఉండాలి, కోడలు చెప్పాలి, కోడలు చేయడానికే ఉండాలి, అత్త తినడానికే ఉండాలి. ఇది మీకు అంగీకారంగా ఉండకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. ఇదే. మళ్ళీ ఆ మాట చదవండి, ఆ మాటలో దాగి ఉంది చూడండి. యజమానురాలికి హక్కుదారులైన దాసి అంత. యజమానురాలి మీద హక్కును జులమాయించేటువంటి దాసురాలిగా ఉన్న ఈమెని కోడలుగా చేసుకుంటే, లేదా అమ్మ పిల్ల నా యొక్క వారసత్వానికి నువ్వు యజమానురాలిగా ఉండు అని యజమానురాలిగా చేసుకుంటే, ఈ అమ్మని దాసి చేసింది, ఈ అమ్మని పెట్టుకుంది. ఈ నలుగురు అంట భూమి మీద చాలా ప్రమాదం. భూమి వణుకుతుంది అంట. ఈ మనస్తత్వం కలిగిన వారు చాలా డేంజర్ అంట. ఆ బుద్ధి గనక నీలో గనక ఉంటే, నాలో ఉండేది కొంచెమే ఉంది ఆ బుద్ధి అని అనుకోవచ్చు, కానీ ఆ కొంచెమే నీ వలన వణుకుడు. భూమి వణుకాలి, భూమి వణుకుతుంది అంత, భూమి వణుకుతుంది. భూమి మొయ్యలేనంత భారం, నువ్వు భారంగా మారిపోతావు, భూమికి భారంగా మారిపోతావు. నీ బుద్ధిని, నీ స్వభావాన్ని మార్చుకోవాలి, నీ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. నీ మనస్తత్వం ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధికి తగినట్టుగా ఉండాలి. నువ్వు ఎందుకు ఉంటున్నావు? నువ్వు ఎందుకు వస్తున్నావు? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? దేవుని మందిరానికి ఎందుకు వస్తుంటున్నావు? నీ బుద్ధి మార్చుకోవడానికి, నీ గుణం మార్చుకోవడానికి. నీలో మూర్ఖత్వం ఉంది, రాజరికము, పనివాడు రాజరికం. అంటే ఈ పనివాడు రాజరికం అంటే నేను రాజుని, నేను ఒకప్పుడు పనివాడిని అన్నటువంటి ఆలోచన లేకుండా నేను రాజుని అనుకోగలిగే మనస్తత్వం. 3 పూటల తిండి తప్ప ఇక ఏ పని చేతగాని మనస్తత్వం. ఏ పని చేయడానికి రాదు. నాకు ఆ నొప్పి, ఈ నొప్పి, అది ఇది అనుకుంటూనే ఉంటావు, కానీ పని చేయడం చేత కాదు. ఏ పని చేయడానికి రాదు, కానీ గొడవలు పెట్టడం, ప్రతి ఒక్కరిలో లోపం చూడడం, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ, అబద్ధాల మీదే కట్టుకుంటూ, భయంకరమైన కట్టకురాలి వల్ల ఉండేసి నోరు దుడుసుగలిగినటువంటి స్థితిలో కుటుంబానికి కుటుంబం మనశ్శాంతి లేకుండా పెట్టేటువంటి స్వభావం. ఎప్పుడు గొడవలే. మూర్ఖురాలు ఉన్న ఇంట్లో ఎప్పుడు గొడవలే. ఏ ఇంట్లో అయితే మూర్ఖురాలు ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలే ఉంటాయి. ఆ ఇంట్లో ఎప్పుడు వ్యసనాలు ఉంటాయి.
వ్యసనాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఇంట్లో భయంకరమైన బలహీనత. అందరూ చెడిపోతారు. మూర్ఖురాలు ఉన్న ఇంట్లో ఎవరు బాగుపడరు. బాగుపడే పరిస్థితి రాదు. బాగుపడుతున్నా చెడిపోతారు. చెడిపోయే పరిస్థితి వస్తుంది. భారంగా ఉంటారు. యజమానురాలిగా ఉన్నటువంటి దాసి కాస్త పెత్తనం భావించుకుంటూ ఉంటారు. ఇలాంటి స్వభావం నుండి విడిపింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిని బట్టి చదువుకుందాం. ప్రభు నామమును బట్టి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం సాధువైనట్యునైనా ఇదిగో నిన్ను దేవుడు అంగీకరించాలి అంటే నువ్వు సాధువైనట్టి అయినా మృదువైనట్టినైనా గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయ అంతరంగ స్వభావం, మీ హృదయము లోపల ఉన్న స్వభావము అది. నీ హృదయము లోపల ఉన్న నీ స్వభావము ఏమై ఉండాలి అంటే సాత్వికమును మృదుత్వము అంటే ఎవరిని కూడా ఏలెత్తి చూపించని స్వభావం ఉండాలి. ఎవరి మీద పోటీదారులు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తాడు. ఏంటి ఆ ఉపమానం అంటే ఇదిగో ఉదయకాలం 9 గంటలకు పని చేయడానికి వచ్చారు అంట. వానికి నీకు పలాని కూలి 20 రూపాయల కూలి ఇస్తాను అని చెప్పాడు. మధ్యాహ్నం ఒకరిని తోలుకొని వచ్చాడు. వానికి నీకు ఎంత అయితే అంత ఇస్తాను అని చెప్పాడు. సాయంత్రం 5 గంటలకు ఒకరిని తోలుకొని వచ్చాడు. వానికి నీకు ఎంత వీలైతే అంత ఇస్తాను అని చెప్పాడు. ముగ్గురు పని చేశారు. పని చేసిన తర్వాత వచ్చాడు సాయంత్రం 5 గంటలకి. ఎన్ని గంటలకి? 5 గంటలకు పని చేసిన వాడు వచ్చాడు. వానికి ఎంత ఇచ్చాడు? 20 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు 9 గంటలకు వచ్చినవాడు అనుకున్నాడు, వాడికి 20 రూపాయలు ఇచ్చాడంటే నాకెంత ఇస్తాడు? 100 రూపాయలు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 100 రూపాయలు ఇస్తాడు అని సంతోషంతో వెళ్తున్నాడు. మధ్యాహ్నం నుంచి పని చేయడానికి వచ్చిన వాడు వచ్చినప్పుడు వానికి 20 రూపాయలు ఇచ్చాడు. పొద్దున 9 గంటలకు పని చేసిన వాడు వచ్చాడు, వానికి 20 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు వీనికి మండుతా ఏముంటుంది? మంట. ఏంటి ఆ మంట? ఇప్పుడు వీడు పనికి వచ్చేటప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నీ పనికి వస్తా అంటే నీకు 20 రూపాయలు ఇస్తాను, ఈరోజు పనికి రా, సాయంత్రం 6 గంటల వరకు పనికి రా, 20 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. వీడికి సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాడికి 20 రూపాయలు ఇచ్చావే, నువ్వు ఎట్టిచ్చావు? అది నా ఇష్టం. సాయంత్రం 5 గంటలకి పని చేయడానికి రారా, నీకు నేను ఇస్తాను అన్నాను, వానికి 20 రూపాయలు ఇవ్వాలనిపించింది, నా డబ్బు నా ఇష్టం, నేను ఇచ్చాను, నీకెందుకు? ఆయన డబ్బు ఆయన ఇచ్చాడు. కానీ ఇక్కడ చూడు, వీడికి మాత్రము నేను అంత పని చేశాను. ఎంత పని చేశాడు? వాడు చేసిన పనే చేశాడు. కానీ వీని మనసులో ఇప్పుడు మార్పు వస్తుంది. ఏమిటి ఆ మార్పు అంటే, నేను అంత పని చేశాను, నాకు 20 రూపాయలేనా? వాడు 1 గంట పని చేశాడు, వానికి మాత్రము 20 రూపాయలు ఇచ్చాడు. మధ్యాహ్నం నుంచి పని చేసిన వాడికి 20 రూపాయలు ఇచ్చాడు. నేను పొద్దునుంచి చేశాను, నాకు మాత్రం 20 రూపాయలేనా అన్నటువంటి స్వభావం ఉంటుంది మనసులో. ఆ బుద్ధి ఉండకూడదు అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. నీలో ఉండే ఆ బుద్ధి మూర్ఖత్వాన్ని తోలుకొని వస్తుంది. ఏమి? ఆమె చెయ్యదా, ఆమె ఎందుకు అలా మాట్లాడింది, ఆమె ఎందుకు అక్కడ కూర్చుంది, ఆమె ఎందుకు ఇలా ప్రవర్తించింది, నువ్వెందుకు ఇలా చేశావు, నువ్వెందుకు ఇలా ప్రవర్తించావు. ఓర్పు లేని గుణం నీ మనసులో, ఓర్పు లేని గుణము, ఓర్చలేని గుణము, భరించలేని గుణము. అయితే యేసు అంటున్నాడు, నీ హృదయ అంతరంగంలో ఉన్న స్వభావము నా స్వభావమై ఉండాలి. ఆ స్వభావం ఏ స్వభావమై ఉండాలంటే సాత్వికము, మృదుత్వము. అంటే చూచి
నాకు 20 రూపాయలు ఇస్తా అన్నాడు, నా 20 రూపాయలు నాకు దక్కాయి అంతే. స్తోత్రం ప్రభువా అనుకొని నా పనేదో నేను చేస్తాను, నాకు అప్పజిప్పిన బాధ్యత నేను చేసుకుంటూ వెళతాను. ఎవరు వస్తే ఏమిటి, ఎవరు రాకపోతే ఏమిటి, ఎవరు ఎట్లా ఉంటే ఏమిటి, ఎవరు మాట్లాడితే ఏమిటి, ఎవరు మాట్లాడకపోతే ఏమిటి, ఎవరు ఎలా ప్రవర్తిస్తే ఏమిటి, ఎవరు ప్రవర్తించకపోతే ఏమిటి, ఎవరు ఎలా చూస్తే ఏమిటి, ఎలా చూడకపోతే ఏమిటి అని ఏమి పట్టించుకోకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళే వారిని ఏమంటారు అంటే మృదుత్వము, సాత్వికము కలిగిన మనస్తత్వం కలిగిన వారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీలో చూడాలనుకుంటున్నది మృదుత్వం కలిగిన మనస్సు. కానీ వీరికి అది ఉండదు. ఓర్పు లేని మనస్తత్వం ఉంటుంది, భరించలేని మనస్తత్వం ఉంటుంది, ఓర్వజాలని మనస్తత్వం ఉంటుంది. ఇది అయిపోతుందా? సాత్వికం ఉండాలి నీలో. ఏముండాలి? సాత్విక మృదుత్వం. నీకు ఎంత ఉందో అంతట్లోనే నువ్వు జీవించగలగాలి. నీకు లేని దాని గురించి, రాని దాని గురించి నువ్వు ఎందుకు పాకులాడుతావు? నీ వద్దకు ఏమొచ్చిందో దాంతోనే సంతృప్తిగా ఉండాలి. కానీ లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ స్వభావం నీకు ఉండకూడదు అంటారు. నీ హృదయ అంతరంగ స్వభావం మార్చుకో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మార్చుకోవాలి? సాత్వికము, మృదుత్వం. అంటే నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉండాలి తెలుసా? మృదువుగా తగ్గించుకొని మాట్లాడాలి, సాత్వికంతో. ఏ పని చెప్తే ఆ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నీకు ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యత నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. నీ బాధ్యత నువ్వు చెయ్యాలి. భర్తగా, భార్యగా, అర్థమైందో, ఒక విశ్వాసిగా, ఒక పరిశుద్ధుడిగా నీ పని ఏదో అంతవరకు చేసుకుంటూ, నీ కూలేదో అంతవరకు తీసుకుంటూ, నీ బాధ్యత ఏదో అంతవరకే. కానీ ఇంకొక దాని గురించి, లేని దాని గురించి నువ్వు ఆశపడుతూ, అది ఎందుకు లేదు, అది ఎందుకు రాలేదు, అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు రాలేదు, నీ అంతటా నువ్వు అలా అనుకుంటూ ఉండొద్దు. ఆ స్వభావం ఉండకూడదు అంత. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీ 4:24. ఇదిగో ఏంటంట? నీతియు యథార్థమైన భక్తి గలవారమై. ఎవరి పోలికగా అంట? దేవుని పోలికగా సృష్టింపబడిన, ఇదిగో క్రొత్త స్వభావం, సృష్టింపబడిన క్రొత్త స్వభావమును ధరించుకొనవలెను అంట. మన స్వభావం మారాలి. మూర్ఖత్వపు స్వభావం ఉందా, దాన్ని విడిచిపెట్టు. దాసుడిగా ఉన్న నీవు రాజుగా మారావా? రాజరికానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించు. నీ పాత్ర ఏమిటో ఆ పాత్రలో ఉండు. అర్థమవుతుందా? కొందరు కిరీటాలు కోరుకుంటారు. నామోషి ఫీల్ అవుతారు. అది ఎక్కడ మా కిరీటం పడిపోతుందో, అర్థమవుతుందా? చాలామందికి ఆడపిల్లల్లో కొంతమందికి ఉంటుంది. మొగుడు వచ్చేసి కొడతాడు, ఈ శంప వచ్చేసి కొడతాడు. కొట్టినా కూడా బాధ అనిపించదు, సరేలే అని చెప్పేసి. ఆడపడుచు వచ్చేసి నవ్వుతుంది అంత. వదిన, మా అన్న నిన్ను ఈ శంప కొట్టిండు కదా వదిన. అయిపోయి ఏదైతే జరగకూడదో అది జరిగింది అంతే. వెళ్ళి మూల కూర్చొని ఎక్కెక్కి ఇక ఎంటికలన్నీ పెట్టేసుకొని, ఎంటికలన్నీ ఈరబోసుకొని పెట్టేసుకొని ఎట్లా నవ్వింది ఆడపడుచు, ఎట్లా నవ్వింది అని భయంకరమైన గొడవ. అర్థమవుతుందా? 100 మంది వచ్చేసి ఆ గొడవకు సంజాయిషి చెప్పగలిగేంత 100 మందిని పోగు చేసేంత గొడవ. ఎందుకు ఈ గొడవ? భర్త కొట్టినందుక కాదు, ఎందుకు? నవ్వినందుకు. అది
జాగ్రత్తగా గమనించు. నువ్వు నామోషిగా బ్రతకాలని చూస్తే నీ బ్రతుకు ఎప్పుడు నామోషిలోనే ఉంటుంది. నామోషిగా బ్రతకకూడదు అని ఎంత పారిపోవాలని చూస్తే ఎక్కడికి వెళ్ళినా నువ్వు నామోషి జీవితమే జీవిస్తావు. నువ్వు నామోషి బ్రతకకూడదు, నామోషిగా నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఎక్కడ అవమానం ఉంటుందో అక్కడే నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు మనుషుల పోలికలో కాదు, నువ్వు నా పోలికలో ఉంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నామోషి ఉన్న చోట నువ్వు జీవించగలిగితే నామోషి ఉన్న చోటనే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నవ్వే వారి చోట నిన్ను లేపుతాను అంటున్నాడు. అర్థమవుతుంది? ఎవరైతే నిన్ను చూసి నవ్వుతారో, ఎవరైతే నిన్ను చూసి ఏళన చేస్తారో అనుకుంటావో, ఏళన చేసే వారి మధ్యలోనే ఉంటావు. అర్థమవుతుంది? ఏళన చేసే వారి మధ్యలోనే ఉండాలి. అలా వారి మధ్యలోనే నువ్వు ఆశీర్వదించబడుచు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు వస్త్రాలు ఎలా ఉండేటివో తెలుసా? ఒక చాలువ కట్టుకొని, నడుముకి చాలువ కట్టుకొని, అసలు నన్ను చూస్తే చాలా భయంకర ఒక విచిత్రమైన వ్యక్తిలా కనబడుతుంటే, ఆ వీధిలో నన్ను అందరూ చూసేసి ఇతడు సేవకుడా, పాస్టరా, ఈయన సేవకుడా, లేదంటే పనోడా, అసలు చాలా భయంకరమైన విచిత్రమైన స్థితి. అంత హీనంగా కనబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. అదే మనుషులు అంత ఎన్నిక లేకుండా, విలువ లేకుండా చూసేటువంటి స్థితిలో ఆ మనుషుల మధ్యలో దేవుడు ఆశీర్వాదంతో తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మనము అవమానాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఉండాలి అంట. అర్థమవుతుందా? నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, నన్ను విమర్శించి నన్ను అవమానపరిచి ఉన్నా కొద్దీ నేను ఇంకా రోషంతో ఎదుగుతా ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు చూశాను, నన్ను ఎంత ఈజీగా నన్ను అవమానపరుస్తారో, అవమానపరిచిన మనుషుల ఎదుటనే నన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఎదిగిస్తూ ఉంటాడు. కాబట్టి అవమానాలను తీసుకోవాలి. అవమానాలను భరించలేక వెంటనే ఇసిరేస్తాం మనం. నాకు వద్దు ఈ అవమానం, నువ్వే తీసుకో అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మీద అవమానాలు ఇస్తాం. ఆ బుద్ధి ఉంటే జాగ్రత్తగా గమనించు. నువ్వు ఎప్పుడు అవమానాలలోనే ఉంటావు, నువ్వు ఎప్పుడు అవమానించబడుతూనే ఉంటావు. నీకు ఎక్కడ విలువ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం పారిపోయినా, ఎక్కడికి వెళ్ళినా నీకు మాత్రం విలువ ఉండదు. విలువ లేని స్థితిలోనే నువ్వు ఉంటావు. నువ్వు ఎక్కడ ఉండాలి అంట చెప్పాలి. అవమానములు ఉన్న చోటనే, ఎన్నిక లేని చోటనే, అవమానింపబడుతున్న చోటనే నువ్వు ఉండాలి అంట. అలా అవమానించబడుతూ ఉంటే దేవుడే తన పోలికగా ఉన్న నిన్ను హెచ్చిస్తాడు అంట. దేవుడు హెచ్చుగా ఉన్నాడా, తగ్గుగా ఉన్నాడా చెప్పాలి. దేవుడు హెచ్చుగా ఉన్నాడా, తగ్గుగా ఉన్నాడా? నీవు దేవుని పోలికలో ఉన్నావా, దయ్యం పోలికలో ఉన్నావా చెప్పాలి. దేవుని పోలికలో ఉన్న నీవు హెచ్చింపబడతావా, తగ్గింపబడతావా? హెచ్చింపబడతావా, తగ్గింపబడతావా? హెచ్చింపబడతావా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఎక్కడైనా ఉండడానికి ఇష్టపడాలి. ఏం చేయాలి? అవమానములు ఉన్న చోట కూడా ఉండడానికి ఇష్టపడాలి. చదువమ్మా వాక్యం మళ్ళీ చదువు. నీతియు యథార్థమైన భక్తి గలవారై. జాగ్రత్తగా గమనించండి. నువ్వు తీసుకొని వెళ్ళేటప్పుడు అవమానముల దగ్గరికి, అవమానముల మనుషుల వద్దకు వెళ్ళేటప్పుడు నీతి నీ వెంట ఉండాలి అంట. ఇంకా యథార్థమైన భక్తి గలవారై, ఇదిగో దేవుని పోలికగా సృష్టింపబడిన ఇదిగో క్రొత్త స్వభావమును ధరించుకొనవలెనా.
అది హల్లెలూయా. అర్థమవుతుంది. ఈ స్వభావం అంతా చదువుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మూర్ఖత్వం కలిగిన మనసు. ఈ మూర్ఖత్వం కలిగిన మనసులు చెప్పాను కదా, అబద్ధం క్రొత్త స్వభావం. ఇంకా ఇంటికి వెళ్ళి చదువుకుంది. మూర్ఖత్వం గురించి ఉన్న మనుషులకు అబద్ధం, వంకడం, తినలేదని, అనలేదని, మాట్లాడలేదని, పోటీ పెట్టుకునే తత్వం, ఇలాంటి స్వభావాలన్నీ కనబడతా ఉంటాయి. అలాగే చదువుకుందాం ప్రభు సన్నిధిని బట్టి. రోమాపత్రిక 8:8, రోమాపత్రిక 8:8-9 త్వరగా. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో కాగా శరీర స్వభావము గలవారు, ఇదిగో దేవుని శరీర స్వభావము గలవారు దేవుణ్ణి నిన్ను నీవు సంతోషపరుచుకుంటావు కానీ నీవు దేవుని సంతోషపరచలేవు. ఎవరు దేవుని సంతోషపరచలేరు అంటే శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపరచలేరు. శరీర స్వభావం అంటే నీకు ఏది తినాలనిపిస్తే అది తింటావు, ఏది తాగాలనిపిస్తే అది తాగుతావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళతావు, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తావు, అంతే నీ బుద్ధి. కానీ నాకంటూ ఒక ఇల్లు ఉంది, నాకంటూ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో నా బాధ్యత అంటూ ఇంత ఉంది అన్నటువంటి బాధ్యత లేనటువంటి స్వభావంతో ఉండేటువంటి వారుగా, శరీర స్వభావంతో ఉండేటువంటి వారు దేవుణ్ణి చేరుకోలేరు. 9వ వచనం చదువు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు అంటారు. అర్థమవుతుందా? మీరు శరీర స్వభావంతో కనబడుతున్నారంటే మీలో ఏమి లేదు, ఆత్మ లేదు అని. మీరు దేవుని స్వభావంతో కనబడుతున్నారంటే మీలో ఏముంది, ఆత్మ ఉంది అని. ఆత్మ ఉన్నవారు ఆత్మ స్వభావంతో ఉంటారు అంట, ఆత్మ లేని వారు శరీర స్వభావంతో ఉంటారు అంట. శరీర స్వభావంతో ఉన్నవారు ఏమిటి అంటే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తారు. అంటే ఒక పద్ధతి పాడు ఉండదు. ఏం తినాలనిపిస్తే అది తింటారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు. అంటే ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ చూడకూడదు, ఇక్కడ చూడాలి అన్నటువంటి నియమం ఏమీ ఉండదు. శరీర స్వభావం. నీ శరీరం పదే కోరుకుంటా ఉంటుంది. ఇది చెయ్యాలి, ఇది మాట్లాడాలి, ఇది అనాలి, ఇది తినాలి, ఇది తాగాలి, ఇది చెయ్యాలని నీ శరీరం ఏమి చెప్తే అది చేసుకుంటూ వెళ్తా ఉన్నావు. దాన్ని శరీర స్వభావం అంటారు. ఆ శరీర స్వభావం ఉన్నటువంటి వారు దేవుని చేరుకోలేరు, దేవుని సన్నిధి కలిగి ఉండలేరు. నువ్వు ఏ స్వభావంతో ఉంటున్నావు, ఏ స్వభావంతో ఉంటున్నావు, ఏ బుద్ధితో ఉంటున్నావు? శరీర స్వభావమే ఉందా నీలో? ఆత్మ స్వభావం ఉందా? ఆత్మ స్వభావం కలిగిన వారు దేవుని సంబంధులు అంట. శరీర స్వభావం కలిగిన వారు సాతాను సంబంధులు అంట. నువ్వు సాతాను సంబంధివా, దేవుని సంబంధివా? దేవుని సంబంధులు ఆత్మ స్వభావంతో ఉంటారు, సాతాను సంబంధులు శరీర స్వభావంతో ఉంటారు. శరీర స్వభావంతో అంటే నీ శరీరానికి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అట్టి ఆత్మతో కాకుండా మనము నియమము కలిగిన వారిగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భూమిని వణికించే వారిగా. అర్థమవుతుందా? సామెతల గ్రంథములో 3 భూమిని వణికించేటివి అంట, 4 అది మొయ్యలేని స్థితిలో ఉంటుంది అంట. అది కుటుంబం కావచ్చు, లేదంటే కుటుంబంలో ఉన్న మనుషులు కావచ్చు, వీధి కావచ్చు, భూమి కావచ్చు. మొయ్యలేని స్థితిలో 4 ఉన్నాయి అంట. 4 మొయ్యలేని స్థితిలో ఉన్నాయి, 3 వణికించే స్థితిలో ఉన్నాయి. కాబట్టి నీవు వణికించే స్థితిలో, ఒకరికి భారంగా బరువుగా ఉండే స్థితిలో నువ్వు ఉండకూడదు. నీ గుణము నీ బుద్ధి ఉండకూడదు. నీ గుణము నీ బుద్ధి ఎలా ఉండాలంటే సాత్వికముతో, యథార్థమైన హృదయంతో, నీతితో నీ బాధ్యతను నువ్వు సరిగ్గా చేయగలిగే స్థితిలో ఉండాలి. అట్టి తగ్గింపు ధనము నీకు వచ్చునుగాక. అట్టి తగ్గింపు ధనములో నువ్వు ఉందువుగాక. అట్టి ఆత్మను దేవుడు నీకు ఇచ్చునుగాక. అట్టి ఆత్మ స్వభావంతో నువ్వు జీవించుదువుగాక. హల్లెలూయా. అందరం చక్కగా మోకరిద్దాం ప్రభు సన్నిధిని బట్టి.